మాట్లాడడం జరిగింది మ్యామ్. అంటే ఐయుఐ, ఐవీఎఫ్ అని. సో అంటే ఐయుఐ అంటే ఏంది, ఐవీఎఫ్ అంటే ఏంది, రెండిటికి డిఫరెన్స్ ఏంది? సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఓకే. అంటే ఇన్ విట్రో అంటే అది ల్యాబ్లో జరిగేదన్నమాట, ఆర్టిఫిషియల్గా జరిగేదాన్ని ఇన్ విట్రో అంటాం అనమాట. ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ. సో మనం ల్యాబ్లో ఫలదీకరణ చేస్తాం, అంటే ఎగ్ని స్పర్మ్ని కలిపితే డెవలప్ అయ్యే ఎంబ్రియో ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ని ఫర్టిలైజేషన్ అంటాం. సో ల్యాబ్లో ఫర్టిలైజేషన్ చేస్తాం. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, అంటే యూట్రస్లో మనం స్పర్మ్స్ని లోపలికి పెడతాం. సో ఐయుఐలో ఏం చేస్తాము, నేను చెప్పినట్టు మనం ఫీమేల్కి మందులు ఇస్తాము కొన్ని, ఎగ్ పెరగడానికి, ఎగ్ రప్చర్ అవ్వడానికి. రప్చర్ అయ్యే టైంలో, రప్చర్ అయిన తర్వాత హస్బెండ్ యొక్క సెమెన్ తీసుకొని ప్రిపేర్ చేస్తాం, వాష్ చేస్తాం. వాష్ చేయడంలో వాళ్ళు ఏమవుద్దంటే కొన్ని డెడ్ స్పర్మ్స్, పూర్ మార్ఫాలజీ, పూర్ క్వాలిటీ ఉన్న స్పర్మ్స్ని సెపరేట్ చేస్తాం, ఫిల్టర్ చేసి గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ని మాత్రమే మనం యూట్రస్ లోపలికి పెడతాం అనమాట. సో దానివల్ల మనం అడ్వాంటేజ్ ఏంటి అంటే, స్పర్మ్స్ యూజువల్గా ఐయుఐ మన మెయిన్ అడ్వాంటేజ్ అంటే లో క్వాలిటీ ఆర్ లో మొటిలిటీ, కొంచెం కౌంట్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఐయుఐ ప్రిఫర్ చేస్తాం అనమాట. సో స్పర్మ్స్ని డైరెక్ట్గా ట్యూబ్స్ దగ్గరలో పెడతాం. సో సర్విక్స్ అంత బైపాస్ అయ్యి, అంటే డిస్టెన్స్ బైపాస్ అయిపోతుంది యాక్చువల్లీ. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ అనమాట ఐయుఐ వల్ల. అండ్ ఇంకొక కొంతమంది పేషెంట్స్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లైక్ హెచ్ఐవి వినే ఉంటారు కదా, ఎయిడ్స్ పేషెంట్, రెట్రోవైరస్ పాజిటివ్ పేషెంట్స్, వీళ్ళు ఒకవేళ ఫీమేల్ నెగిటివ్ ఉంది, మేల్కి పాజిటివ్ ఉంది హెచ్ఐవికి. సో మరి వాళ్ళిద్దరూ ఇంటర్కోర్స్ చేస్తే ఒకరి నుంచి ఒకరికి మళ్ళీ హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి కండిషన్స్లో ఏం చేస్తామంటే సెమెన్ తీసుకొని వాష్ చేస్తాం. అలా వాష్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఆ వైరస్ అనేది క్లియర్ అయిపోద్ది అనమాట. 99% ఆఫ్ ద వైరస్ గెట్స్ సెపరేట్ అయిపోద్ది అనమాట. అలాగా హెచ్ఐవి డిస్కార్డెంట్ కపుల్స్ కూడా ఐయుఐ చేస్తామన్నమాట. సో అలా కూడా చేస్తాము. బట్ మెయిన్గా ఐయుఐ చేసేది ఎవరిలో అంటే, చాలా సైకిల్స్ ట్రై చేశారు వీళ్ళకి, అయినా సరే ఫెయిల్ అవుతుంది అనే వాళ్ళకి ఐయుఐ చేస్తాం. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం, వాళ్ళకి ఐయుఐ చేస్తాము. అండ్ అలానే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే కొంచెం కౌంట్స్ తక్కువ ఉన్నాయి, మోటిలిటీ తక్కువ ఉంది, వాళ్ళకి ఐయుఐ చేస్తాం.